ఇరాన్ యుద్ధం ప్రారంభమైన 3వ రోజున కువైట్లోని 3 అమెరికన్ ఫైటర్ జెట్లు F-15లు కూలటం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వాటిని తామే నేలకూర్చామని ముందు ఇరాన్ సేనలు ప్రకటించాయి. అయితే అది పొరపాటున జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ ఘటన అని అమెరికా ఇప్పటికే తెలిపింది. తాజాగా ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చింది. ఒక కువైటీ ఎయిర్ ఫోర్స్ పైలట్ తన ఫైటర్ నుంచి క్షిపణులను లాంచ్ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అమెరికా తెలిపింది. కువైట్ గగనతలంలో F-15 ఈగల్ స్ట్రైక్ యుద్ధ విమానాలు కూలిపోవడం ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో భాగమని, కువైట్ గగనతల రక్షణ వ్యవస్థే పొరపాటున ఆ ఫైటర్లను కూల్చిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తాజాగా ఈ విషయంపై మరింత స్పష్టతనిచ్చింది. ఒక కువైటీ ఫైటర్ జెట్ ఈ తప్పిదానికి కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. F-15 ఫైటర్లు ఎగురుతుండగా A-18 జెట్లోని కువైటీ పైలట్ పొరపాటున వాటిపైకి క్షిపణులను లాంచ్ చేశాడని అమెరికన్ అధికారులు తెలిపారు. అది కువైట్ గగనతలంలోనే జరిగిందని, ఇరాన్లో కాదని పేర్కొన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కువైటీ పైలట్ ఈ పొరపాటు చేశారని దానిపై స్పష్టత ఇవ్వలేదు. మార్చి 1న ఇరాన్ దాడుల్లో కువైట్లోని అమెరికన్ బేస్లో 6 సైనికులు మృతి చెందారు. అప్రమత్తమైన కువైట్ ఇరాన్ డ్రోన్లు క్షిపణులను కూల్చేందుకు యత్నించింది. ఈ క్రమంలో 2వ తేదీన అమెరికన్ జెట్లనే కూల్చేసింది. అమెరికా విమానాలు తమ IFF వ్యవస్థలను ఆన్లో ఉంచుకుంటే ఈ పొరపాటు జరిగేది కాదని తెలుస్తోంది. అయితే F-15లను ఇరానియన్ విమానాలుగా పొరపాటు పడడం కూడా చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. మిత్రదేశ గగనతలంలోనే ఎగురుతున్నందున అవి దూకుడు ప్రదర్శించే అవకాశం లేదని, అలాంటప్పుడు పొరపాటు చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అది పొరపాటు అనుకున్నప్పటికీ ఒకసారి జరుగుతుందని, వరుసగా 3 సార్లు జరగడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరానే ఈ పని చేసి ఉండొచ్చని వాదిస్తున్నారు. అయితే తామే కూల్చినట్లు కువైట్ రక్షణ శాఖ కూడా ప్రకటించింది. ఆ రోజు అనేక ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను కూడా ఎదుర్కొన్నట్లు పేర్కొంది.